సరే అండి, తల వచ్చినట్టు ప్రార్థించుకుని వాక్యంలోకి వెళ్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. మరి ఒకసారి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో దాచిన ఆయన, నీ అపారమైన కృపలో భద్రపరిచిన ఆయన, ఇక్కడ ఈ విధంగా నాయన నీ సన్నిధానంలో చేరిన ఆయన నేను ఆరాధించుటకు నాయన మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు నాయన పాటల ద్వారా నాయన మమ్మల్ని మేము తెలుసుకున్నాను నాయన. అలాగే నాయన నీ యొక్క వాక్యం ద్వారా మరింత లోతుల్లోనికి నాయన మా హృదయాలను నడిపించి నాయన నీ కొరకు నాయన మా బ్రతుకులు సాగేటట్టు నాయన నీ కృపను అట్టి మహాద్భాగ్యమును మాకు అనుగ్రహించింది నాయన. అలాగే నాయన మాట్లాడిన నాకు నాయన మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించిన నాయన విలువ కలిగిన మాటలు నాయన వివరించుటకు మీ కృపను అట్టి సహాయాన్ని నేను మహిమపరచగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ యొక్క ప్రార్థనా మనలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వలన ఈరోజు మనం మేలైనది చెయ్యనెరిగియు చెయ్యని వారు అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. మేలైనది చెయ్యనెరిగియు చెయ్యని వారు అంటే మేలైనది ఏంటో తెలిసి కూడా దాన్ని చేయడానికి ఇష్టపడని వారు వారి గురించి మరి మనము మాట్లాడుకుందాం. మనకు తెలిసి మాట ఎక్కడ రాయబడిందంటే యాకోబు గారు రాస్తూ చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట అనేది మనకు చెబుతాడు. ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏంటంటే, కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. అక్కడ యాకోబు గారు రాయిస్తూ మీరు చూడండి 4వ అధ్యాయం ప్రారంభం నుండి చివరికి వస్తారని అక్కడ చెప్తున్నాడు. ఏంటంట, మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి ఏంటంట పాపం కలుగును. ఇక్కడ ప్రారంభ వచనంలో మొదలు పెడితే ఏమని చెప్తున్నాడంటే, మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి, మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛలు ఉండేది కదా మీరు ఆశిస్తున్నారు కానీ దొరకటం లేదంటే వీటన్నిటిని గురించి శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే శరీరాన్ని గురించి మాట్లాడిన తర్వాత మరల ఇంకా మాట్లాడుతూ కిందికి వస్తాను ఏం చేస్తారంటే మన యొక్క ఆశల గురించి మాట్లాడుతుంటాడు. ఫస్ట్గా ప్రారంభంలో మొదలుపెట్టింది ఏంటంటే శరీరం యొక్క ఆశల గురించి ప్రారంభిస్తాడు. మొదటిగా 4వ అధ్యాయం యాకోబులో శరీరాన్ని గురించి ప్రారంభిస్తూ మరలా మనసు కోరుకునే కోరికల గురించి ఇక్కడ చెబుతూ ఉంటాడు. ఏంటంటే మనసు కోరుకునే కోరిక ఏంటంటే 13వ వచనంలో దాన్ని ప్రారంభిస్తూ 17వ వచనం వస్తే దానికి ముగింపు పలుకుతాడు. మరి 13వ వచనంలో ఒకసారి చూడండి ఏమంటున్నాడు అక్కడ, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును అని చెప్తున్నాడు. మేలైనది తెలిసా కూడా అలాగా చెయ్యకుంటే ఏమవుతుందంట, పాపాన్ని కలుగుతుంది. మరి మేలైనవి ఏంటండి, మేలైనవేంటో తెలుసా? మరి మేలైనవి అంటే ఏంటి, అసలు మేలు అంటే అర్థం ఏంటి, మేలు అంటే అర్థం ఏంటి? మంచిది అంటే ఒక వ్యక్తికి శ్రేయస్కరమైనది, ఉపయోగకరమైనది, దేవునికి మెచ్చేదిలా ఉండేది, అవతల వాళ్ళకు ఉపయోగపడేలా ఉండేది. ఇలాంటి దాన్ని ఏమంటారంటే మేలంటారు. అప్పుడప్పుడు అంటుంటారు, ఎవరైనా సహాయం చేసినా కానీ అంటుంటారు, ఏమని చెప్తారు, సహాయం చేసినప్పుడు కూడా మీ మేలు అనేది మేము మర్చిపోలేమండి. ఇలాంటి దాని విషయంలో మరి మేలు అనే మాటను మనము ఉపయోగిస్తుంటాం, తరచుగా ఉపయోగిస్తుంటాం. కానీ ఇక్కడ యాకోబు గారు ఉపయోగిస్తుంది ఏంటంటే మేలు అనేది తెలిసిన తర్వాత కూడా చేయని వారు. పాపం అనేది మన జీవితాల్లో వెళ్ళిపోతుంది. మేలు అంటే ఏంటో తెలుసు, నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పనులు అనేవి చెయ్యొద్దు అని తెలిసిన తర్వాత కూడా మరలా దాని వైపుకు ప్రవేశిస్తే ఏమవుతుందంట, అలాంటి వానికి ఏమవుతుందంట, పాపం అనేది వస్తుంది. పాపం అనేది తన జీవితంలోనికి ప్రవేశిస్తుంది.
రమేష్ ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి 27వ వచనం చూడండి. సామెతలు 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా వెనక దీయకం. ఏమని చెప్తున్నాడు అక్కడ? మేలు చేయుట నీ వల్ల అయితే ఏం చేయాలంట? ఏం చేయమని చెప్తున్నాడు అక్కడ? మేలు చేయకుండా నువ్వు వెనకకు తీయొద్దు. ఒకవేళ నీ చేతనైంది అనుకో ఆ పని అనేది ఏం చేయాలి? నువ్వు కంపల్సరీగా చెయ్యాలి. సాకులు అనేవి చెప్పొద్దని కింది వచనంలో మరి చెప్తాడు సామెతల గ్రంథంలోనే. అంటే మన వల్ల ఒకవేళ అయిందనుకో దాన్ని మరలా పోస్ట్ పోన్ అనేది చేయొద్దు. మన వల్ల అయితే దాన్ని కంపల్సరీగా మనము చేయాలని అక్కడ సొలొమోను, రాజైన సొలొమోన్ గారు మరి ఆ మాట అనేది ప్రస్తావిస్తారు. ఈ మేలు అనేది మనకు తెలిసిన తర్వాత కూడా చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? మరి చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? మనలో అక్కడ ఉంటాయి ఏంటంట రాస్తూ మనకే కొన్ని అవసరాలు, మనకే కొన్ని కోరికలనే ఉంటాయి. 4వ అధ్యాయం ప్రారంభిస్తూ యాకోబు గారు చెప్తుంది ఏంటంటే అసలు యుద్ధాలు పోరాటాలు జరగడానికి గల ప్రారంభం ఏంటంటే మీలోనే ఎన్నో కోరికలు ఉన్నాయి. మిమ్మల్ని మీరే జయించలేకపోతున్నారు. అవతల వానికి మీరేం చేస్తారు చెప్పండి? అవతల వానికి మీరేం చేస్తారు? మనలో ఉన్న ఒక లోపం ఏంటంటే 13వ వచనంలో దాన్ని వివరిస్తూ చెప్తుంది ఏంటంటే నేడైనను రేపైన ఒక పట్టణానికి వెళ్ళి ఏం చేయాలంట? లాభం సంపాదించుకోవాలి. మనిషికి ఉన్న ఆసక్తి ఏంటంటే ఏదో విధంగా డబ్బును సంపాదించుకోవాలి. డబ్బు అనేది పోయింది అనుకోండి ఏమవుతుంది చెప్పండి? కొంత కోల్పోయినట్టే. డబ్బు మన జీవితాల్లో కోల్పోయామనుకోండి మన కష్టాన్ని కొంత కోల్పోయినట్టే. కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఏమవుతుంది చెప్పండి? మన యొక్క వ్యక్తిత్వాన్ని, మనలో ఉండే క్యారెక్టర్ని కోల్పోతే అది పూర్తిగా మనల్ని నాశనం చేస్తుంది. అది పూర్తిగా మనల్ని దేని వైపు నడిపిస్తుంది? పాపం వైపుకు నడిపిస్తుంది. ఎప్పుడైతే మన వ్యక్తిత్వాన్ని, మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని చంపేస్తామో అప్పుడు ఏమవుతుందో చివరగా ఏం చేస్తుంది? మనల్ని పాపానికి అది అప్పగించేస్తుంది. ఒకసారి చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక, క్షమించండి యాకోబు రాసిన ఇదే పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదయ్యున్నది, నీతి ఫలము సమాధానం చేయువారికి సమాధానమందు విత్తబడును. ఇక్కడ చెప్తూ యాకోబు గారు ఏమంటారంటే ఏంటంట? ఎప్పుడైతే మనం ముఖ్యంగా మన క్యారెక్టర్ ఏంటంటే పైనుండి వచ్చే జ్ఞానం మీద ఆధారపడాలి. దీన్ని ఎప్పుడైతే మనం కోల్పోతాం ఏమవుతాం? మనకు పాపం అనేది మన జీవితాల్లోనికి ప్రవేశిస్తుంది. మేలు అనేది చేయడానికి మనము ఇష్టపడము. ఏంటంటే ఆ మేలు అనేది ఏంటంటే 17వ వచనంలో చెప్తూ అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటి ఏంటంట? పవిత్రమైనది. జీవితాల్లో మొట్టమొదట కావాల్సింది ఏంటంటే పవిత్రత. అంటే దేవునిలో ఉన్నది మనకు ఉండాలి. దేవునిలో ఉన్న వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని మనం ఎప్పుడైతే కోల్పోతూ వస్తుంటామో ఆటోమేటిక్గా మన జీవితాల్లో ఏమవుతుందంటే పాపం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిత్వం అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే మనం పొందుకుంటుంటామో దాన్ని ఆశిస్తూ ఉంటామో మన జీవితాల్లో ఏమవుతుందంటే పాపం అనేది మన జీవితాల్లోనికి వచ్చేస్తుంది. అందులో మొదటిగా మాట్లాడితే ఏమని చెప్తుందంటే పవిత్రత. దేవునిలో ఉండేది మొట్టమొదటి ఏంటంట? పవిత్రత అనేది మనలో లేకుండా పోయింది అనుకోండి ఏమొస్తుంది చెప్పండి? క్యారెక్టర్ అనేది మనల్ని దెబ్బతీస్తుంది. అలా ఇంకేమని చెప్తున్నాడు? తర్వాత సమాధానకరమైందంట. ఇంకేంటంట? సమాధానకరమైందంట. అందరితో కూడా సమాధానంగా ఉండే క్యారెక్టర్ అనేది దేవునిలో ఉంది. ఇంకా చెప్తే ఏమని చెప్తున్నాడు? మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఒక మేలుకు సంబంధించిన వాటన్నిటిని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఏవేవి మేలైనవి అంటే అక్కడ చెప్తే ఏమని చెప్తున్నాడు? మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది ఏంటంటే పవిత్రత. ఈ పవిత్రత అనేది ఉందనుకోండి ఏమవుతుందంట? మనము
మేలు చేయవారుగా ఉంటాము, అవతల వాళ్ళకు మేలు చేసేవారుగా ఉంటాం. ఇంకేమని చెప్తున్నాడు? సమాధానకరమైంది. అవతల వాళ్ళతో ఎలా ఉండాలి? సమాధానకరంగా ఉండాలి. ప్రతి వారితో కూడా ఏం చేయండి? మీరు సమాధానకరంగా ఉండండి. సమాధానం ఏం చేయాలి? వెతికి వెంటాడండి. ప్రతి వాడితోనూ సమాధానంగానే ఉండడానికి ఇష్టపడండి. మేలైన వాటిలో మనం అనుకుంటూ మేలు చేయడం అంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఏం చేస్తారు చెప్పండి? ఏమనుకుంటారు? మేలు అంటే ఏమనుకుంటారు చెప్పండి? ఏదో ధనాన్ని పంచిపెట్టడము, లేకుంటే ఇంకేదో మంచి కార్యాలు చేయడమే మేలు అనుకుంటారు. అంటే పంచిపెట్టడం అనేది మేలు అనుకుంటారు. అది కాక ఇంకోటి ఏంటంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మనలో ఉన్న క్యారెక్టర్ను మనం నిలుపుకోవడమే ఏంటంట? మేలు. ఆ మేలు అనేది ఏం చేస్తుంటే అవతలి వాళ్ళకి ఏం చేస్తుంది? వాళ్ళని కూడా ఒక మంచి స్థాయిలోనికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. డబ్బు ఉండడం వల్ల కొంతమంది ఆకలిని తీరుస్తావు తప్ప వాళ్ళలో ఉండే పాపాన్ని నువ్వు తీయలేవు. కానీ క్యారెక్టర్ అనేది మంచిగా ఉందనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళు ఉండి తప్పులు అనేవి సరిచేయబడతాయి. చాలామంది అనుకునేది ఏంటంటే నేను డబ్బు లేదు కదా మేలు ఎలా చేయగలంటే ఏంటి? సహాయం చేయడానికి డబ్బు కావాలి, కానీ ప్రేమించడానికి ఏంటండి? ఏం కావాలి? దేవుడు ఏం చెప్పాడంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే విషయాలు మనం ఏమనుకుంటున్నాం? ప్రేమించడం అంటే ఏదో ఒకటి ఇచ్చేయడం కాదు. వాడు ఏం చేసినా మనము ఓర్చుకోవడం. ప్రేమ ఏం చేస్తుందంటే కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు రాయిస్తూ, ప్రేమ ఏం చేస్తుందంటే అది సహిస్తుంది, భరిస్తుంది, ఓర్చుకుంటుంది. ఏం చేసినా కానీ ఏం చేస్తుంది? అది తాలుతుంది, అన్నిటికీ తాలుతుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ భరిస్తుంది, ఏదైనా చేస్తుంది ప్రేమ అనేది. వాడు ఎంత ద్రోహం చేసినా కానీ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఒకరినొకరు ప్రేమించాలంటే ఏంటంటే మనము ఏదో సహాయం చేయడం అనుకుంటాం, కానీ ఏంటి? మన లోపల క్యారెక్టర్ అనేది పాడవకుండా చూసుకోవాలి. అవతల వాడు మనం విదేశీ నిందలకు, అవతల వాడు మనల్ని అవమానపరిచే విధానానికి మనం కురింగిపోయి అవతల వాడిని ఏదో అవమానపరచాలి, అవతల వాడిని ఏదో చెడు చేయాలి అనే విషయం అనేది మన దృష్టిలోనికి, మన హృదయంలోనికి రానివ్వకుండా చూసుకోవాలి. అలా చేస్తే మనము మేలు చేసిన వాళ్ళేమని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు ఏంటంటే అది సులభంగా ఏం చేస్తుందంట? మృదువైందంట. ఇంకా మాట్లాడితే ఏమంటున్నాడే? సమాధానకరమైంది. ఇంకేంటంట? మృదువైనది. తనలో ఉన్న మృదుత్వాన్ని అందరికీ చూపిస్తుంది. ఎవరేమన్నా సరే ఏంటి? అది పట్టించుకోదు, అది మృదువుగానే ఉంటుంది. నువ్వు ఏమన్నా సరే, ఏమనుకున్నా సరే, అప్పుడప్పుడు చూడండి కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఎవరైనా ఏమైనా నిందలేసినా వాళ్ళ మీద చెడుగా ఏమైనా అన్నా కానీ ఏంటంటే వాళ్ళు పట్టించుకోరు. ఎంత అవమానపరిచినా కానీ వాళ్ళు లెక్క చేయరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మృదుత్వ స్వభావం అది. పర్లేదులే, వాళ్ళే అర్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళే ఒకనాడు అర్థం చేసుకుంటారు. వాళ్ళ మీద ఎంత నిందలేసినా వాళ్ళు ఏమనుకున్నా ఏదో ఒకటి ఏం చేస్తుంటారు? పుకార్లు అనేవి రేపుతుంటారు. అలాంటి వాటికి వాళ్ళు దేనికి కూడా ఏం చేశారు? స్పందించరు. అవసరం లేదు అనవసరమైన విషయాలకు స్పందించరు. అలాంటి క్యారెక్టర్ అనేది మనలో ఏం చేసుకోవాలంట? పెంపొందించుకోవాలి. మృదువైంది. ఇంకేంటంట ఇక్కడ చెప్తూ సులభంగా లోబడునది. ఏం చేస్తుందంట? అది సులభంగా లోబడుతుంది. ఎవరికైనా ఏం చేస్తుందంట? సులభంగా లోబడిపోతుంది. మంచి చేయాల్సిన పరిస్థితి ఎవరికైనా ఏం చేస్తుందని? ఏ పరిస్థితులైనా లోబడిపోతుంది. ఒక పని విషయానికి వస్తే ఏమవుతుంది చెప్పండి? లోబడుతుంది. వారు చెప్పేవారు చిన్నవారా పెద్దవారని ఆలోచన అనేది మైండ్లో ఉండదు. లోబడ్డం అంటే ఏంటి? అది ఒబే అయిపోవడం. అంటే మనల్ని మనము తగ్గించుకోవడం. అవతల వాళ్ళు ఉన్నవారు చిన్నవారా పెద్దవారా, మనకంటే తక్కువ వారా ఎక్కువ వారా అనే స్థాయి అనేది అది చూసుకోదు. దేవుడు అలాంటి స్థాయిని ఎప్పుడు కూడా చూసుకోలేదు. సులభంగా లోబడుతుంది. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అక్కడ నుండి ఏం చేశారు? భూమి మీదకి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. తనను తాను లోబరుచుకున్నారు. ఎంతగా లోబరుచుకున్నాడో మనకు తెలుసు లేఖనాల్లో. తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో, తనను తాను ఎంత రిక్తునిగా చేసుకున్నాడో. అలాంటి జీవితాలు అనేవి మన జీవితాల్లో ఉన్నాయా? మేలు అనేది చేయడం అంటే అవతల వాళ్ళకి ఏదో అందించిన కాదు, మనలో మనము పెంపొందించుకోవడము, దేవుని వ్యక్తిత్వాన్ని మనకు అవతలి వారికి చూపించడము. క్రీస్తు వారు తన జీవితంలో అదే చూపించారు. తన వ్యక్తిత్వాన్ని, తన క్యారెక్టర్ను కాపాడుకున్నాడు.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఏనాడు కూడా తన క్యారెక్టర్ను చెడగొట్టుకోలేదు, ఏనాడు కూడా తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. ఇంకా మాట్లాడుతూ చెప్తే ఇంకేమంటున్నాడు అక్కడ, కనికరంతోనూ మంచి ఫలములతో ఏంటంట నిండుకొనినది. ఇంకా చెప్తూ పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఏంటంట, అవతలివాడు నావాడు, వీడు నావాడు, వీడు అవతలివాడనే పక్షపాతం అనేది ఏంటంట ఉండదు. పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఒకవేళ మనము తీసుకుంటే, దేవుని జ్ఞానాన్ని మనము స్వీకరించిన వారమైతే ఇవన్నీ చేయాల్సినవన్నీ పక్కకు పెట్టి మనం ఏమనుకుంటాం, ఇవన్నీ కూడా లోపలనే ఉంచుకొని ఒక పవిత్రత అనేది ఉండదు. అవతలి వారితో సమాధానంగా ఉండే క్యారెక్టర్ అనేది మనలో ఉండదు. ఇంకేమని చెప్తున్నాడు అక్కడ, మృదుతత్వం అనేది మనలో ఉండదు. అవతల వాళ్ళు ఏంటంటే మృదువుగా మాట్లాడడం అనేది మన జీవితాల్లో రాదు. ఇంకేంటి, సులభంగా లోబడే తత్వం అనేది మనలో ఉండదు. కలికరము కానీ మంచి ఫలము కానీ మనలో ఉండకుండా ఇంకేంటి, పక్షపాతము, వేషధారణ ఇవన్నీ కలిగి ఏం చేస్తాం మనము, అవతలి వాళ్ళకి ఏదో చేసేస్తే అదే మేలు అనుకుంటాము, అవతలి వాళ్ళకి ఏదో ఇచ్చేస్తే అదే మేలు అనుకుంటాము. అవునా కదా? మన జీవితాల్లో సాధ్యమైనంత వరకు నెరవేరుతుంది ఏంటంటే, మేలైనది ఏంటో తెలుసు, కానీ ఆ మేలును దాటుకొని మనం ఇంకేం మేలు అనుకుంటామంటే అవతలి వాళ్ళకు సహాయం చేయడమే మేలు అనుకుంటాము, అవతలి వాళ్ళకు ఏదో అందించడమే మేలు అనుకుంటాం. ఇవన్నీ దేని గురించి చేస్తున్నావు చెప్పండి, ఇవన్నీ ఎలా చేస్తున్నారు మరి? ఒకవేళ మంచి వృద్ధంగా చేస్తే అది కరెక్టే, కానీ యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఒకవేళ మత్తయి సువార్తలో చెప్తారు 6వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రారంభోచనం నుండే చెప్తాడు ఒక మాట. ఏంటంట, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పరుడు. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే యేసుక్రీస్తు వారు ఏంటంట, మనుషులకు కనబడవలనని మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడాలి. ఒక మంచి అనేది నువ్వు చేస్తున్నావు అంటే ఏం చేయాలంట, ఏం చేయాలి, అది అవతలి వాని దృష్టిలో వెళ్ళడానికి నువ్వు ఇష్టపడకూడదు. దేవుడు హెచ్చించాలనుకున్నప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వాళ్ళని కంపల్సరిగా దేవుడు హెచ్చిస్తాడు. కానీ నువ్వే హెచ్చించుకోవాలని అవతలి వాళ్ళకి కనబడేలాని క్రియలు అనేవి జరిగించొద్దు. మనుషులే చేస్తున్న పొరపాటు ఏంటంటే ఏం చేస్తారు చెప్పండి, దేవుని కనబడాలని చేయరు. మరి ఎవరికి కనబడాలని చేస్తారు? మేలు అనేది ఏంటో తెలుసు, అది చేస్తుంది ఎందుకు, నీ మనసు తృప్తి కోసమా లేకుంటే నిన్ను మెప్పించడం కోసమా? నీ దగ్గర ఉంది, అవతలి వానికి ఇస్తున్నావు, ఎందుకోసం ఇస్తున్నావు? అవతలి వాడు ఏదో ఆపదలు ఉన్నాడు కనుక ఇస్తున్నావు. దాన్ని ఏం చేస్తున్నావు చెప్పండి, మనల్ని తాము హెచ్చించుకోవడానికంటే మాకంటే గొప్పవారు ఎవరు కూడా లేరు, మా అంతా దానకర్ణులు ఎవరు కూడా లేరు అన్నట్టుగా ఏం చేస్తున్నారు చెప్పండి, పబ్లిసిటీ అనేది చేస్తున్నారు. ఇలా పబ్లిసిటీ చేయడం అనేది ఏంటంట, అది మంచి కార్యం కాదు. నీకు మేలు అంటే ఏంటో తెలుసు, అది చేసేయి. కానీ ఏంటి, అది ఎలా ఉండాలంటే అవతలి వాళ్ళకు కనబడొద్దు, అవతలి వాళ్ళకు తెలియొద్దు, నువ్వు మేలు అనేది చేస్తున్నావు అంటే అవతలి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. తెలియకుండా నువ్వు ఏం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. కానీ మనిషి ఏం చేస్తాడు చెప్పండి, తెలిసేలా జాగ్రత్త పడతాడు, తెలియకుండా కదా ఏం చేస్తాడు, తెలిసేలా కాదు అందరికీ తెలియాలి. కింది వర్షంలో ఇంకా మాట్లాడతాడు చూడండి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి ఏం చేస్తారు, పొందరు, తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు అని చెప్తూ 2వ వచనంలో కొనసాగిస్తూ చెప్తున్నాడు. ఏంటంట, కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారణ సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటంట, ఏమని చెప్తున్నానండి, ఒకవేళ మీరు ధర్మకార్యాలు చేసేటప్పుడు ఏమైనా చేస్తారనుకుంటే సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయులాగిన మీరేంటంట, మీ ముందర ఏంటంట బూర ఊదింపవద్దు అని చెప్తున్నాడు. అక్కడ చెప్తూ రెండవ వచనంలో మాట్లాడితే ఏమని చెప్తున్నాడంటే బూర ఊదింపవద్దు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, ఒకవేళ ఒక సభ అనేది మనం జరిగించామనుకోండి, చాలా కష్టపడ్డ తర్వాత ఇంకొంతమంది మనతో కూడా కష్టపడ్డారు.
కష్టపడ్డప్పుడు వాళ్ళందరి పేరు చెప్తున్నాడు. స్టేజ్ మీద తీసుకు ఈయన ఇలా చేశాడు, ఈయన ఇలా చేశాడు, ఈయన ఇలా చేశాడు అని చెబుతున్నాడు. చివరిగా మనం ఎంతో కష్టపడతాం, మన పేరు ఒకవేళ చెప్పలేదు దానికి ఏం చేస్తాం చెప్పండి? మన పేరు అనేది ఒకవేళ అక్కడ ప్రచురింపబడలేదు అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? ఏం చేస్తాం? ప్రభువు చెప్పాడు కదా, మరి బూర ఓదింపవద్దు అన్నాడు కదా. సర్లే పరలోకమందు నా ఫలం ఉంటుందని ఊరుకుంటారా, లేకుంటే ఇంకేదని చేస్తారా? పరలోకమందు నా ఫలం ఉంటుంది కదా, నాకు కావాల్సింది పరలోకం కదా, మనుషులు ఎదుట మెప్పెందుకు, మనుషులు ఎదుట ఘనత ఎందుకు అని ఊరుకుంటారా, లేకుంటే చాటింపు వేరే విధంగా చేస్తారా? ఎలా చేస్తారు చెప్పండి? మనుషులకు ఉండే క్యారెక్టర్ ఏంటి, మరి ఏం చేస్తారు చెప్పండి? సహజంగా మనిషి చేసేది ఏంటంటే పరలోకమందు ఫలము దేం కాదు, మరి భూమి మీద కావాలి. ఏం చేస్తారు? ఒకవేళ పేరు పొరపాటున మర్చిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఇదిగోండి ఇంత కష్టపడ్డాను, అందరి పేరు చెప్పాడు కానీ ఏంటి నా ఒక్కని పేరు చెప్పలేదండి. ఎంత కష్టపడ్డాను, ఎంత చేశాను, ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కానీ దేవుడు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు బూర ఊదింపుకోదు. నువ్వు ఒకవేళ ఏదైనా చేసావు అనుకోండి, ఏంటి నువ్వు దేని గురించి చేస్తున్నావు అసలు? ముఖ్యంగా అక్కడ చెప్తూ 6వ వచనం మొదటి ప్రారంభంలో చెప్తున్నాడు ఏంటి? మనుషులకు కనబడవాలని మీ నీతి కార్యాలు ఏంటంట జరిగించకుండా మీరు ఏం చేసుకోండి? జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎవరు కూడా మనుషులకు కనబడాలని మీ కార్యాలన్నీ చేయొద్దు. అలా చేస్తే మీరు ఏం చేస్తారు? పరలోకమందున మీ తండ్రి ఫలం మీరు పొందరు. దేవుని ద్వారా మీకు వచ్చేది ఏది కూడా ఉండదు. ఎందుకు? మీరు సమాజంలో ఆల్రెడీ బూర ఊదించేసుకుంటున్నాడు, వీడు అది చేశాడు, వీడు ఇది చేశాడు అన్నీ కూడా చెప్పుకున్న తర్వాత ఆల్రెడీ సమాజం ద్వారా మీకు రావాల్సిన ఘనత అనేది నువ్వేం కోరుకుంటున్నావు, నీకు అది వచ్చేసింది ఆల్రెడీ. నీ మనసులో ఏం కోరుకుంటున్నావు? నువ్వు అందరి ద్వారా నేను మెప్పు పొందాలి, ఘనత పొందాలి, నాకంటే ధర్మకర్త ఎవరు కూడా లేడు, నాకంటే ధర్మం చేసేవాడు ఎవడు కూడా లేడు అని నువ్వు మెప్పు పొందాలి అనుకుంటున్నావు. అవన్నీ కూడా వేసేసుకుంటున్నావు. టీవీల ద్వారా ఇంకేందో సోషల్ మీడియా అన్నిటి ద్వారా ఏం చేస్తున్నావు? నువ్వు బూర ఆల్రెడీ ఊదించేసుకున్నావు. ఇక దేవుని నుండి నీకు వచ్చేది ఏముంది? ఇక నువ్వు మనసులో ఏదైతే అనుకున్నావు అదంతా నెరవేరిపోయింది. నెరవేరిపోయినప్పుడు దేవుని దగ్గర నుండి నీకు వచ్చేది ఏది కూడా లేదు. అంటే మేలంటే ఏంటో నీకు తెలుసు. నువ్వు చేస్తుంది ఎవరి కోసము? నీ కోసం చేస్తూ దేవుని కోసం చేస్తున్నా అనడం ఎంత తప్పు చెప్పండి? నీ కోసం నువ్వు చేసుకుంటూ అవతలి వాళ్ళ ముంగట ఏదో మెప్పు పొందాలని, అవతలి వాళ్ళు ఏదో గౌరవ ప్రతిష్టలు నీకు దక్కాలని నువ్వు చేసుకుంటూ దేవుని పేరు చెప్పడం ఎంత అన్యాయం అండి. మనుషులు చేసే తప్పు ఏంటంటే అవతలి వాళ్ళ ముంగట గొప్ప చెప్పుకోవడం. ఎవడన్నా చెప్పకపోయినా సరే ఏం చేస్తారు చెప్పండి? అది చేసింది ఎవరో తెలుసా? ఏం చెప్తారండి? ఏం చెప్తారు? అది చేసింది ఎవరో తెలుసా? నేనే. నేను లేకుంటే ఇక్కడ ఒక్క కార్యం కూడా జరగదు అంటుంటారు, చెప్పుకుంటుంటారు. అలా బూర ఊదింపవద్దు. మేలనేది చెయ్యనిరిగి అలాగూ చెయ్యాలి మీరు, అంతే. అది చెయ్యవలసిన బాధ్యత అనేది మీ మీద ఉంది. కానీ చేసేటప్పుడు జరిగే తప్పులు ఏంటంటే దాని ద్వారా మీరు ప్రతిఫలాన్ని ఇప్పుడే ఆశించడము. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏంటంట పరలోకమందు మీ ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. అది ఎలా చేయాలి? ఏదో మనము మన క్యారెక్టర్ గొప్ప చేసుకోవడానికి ఎప్పుడు కూడా చేయొద్దు. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి కార్యంలో చూడండి మీరు, యేసుక్రీస్తు వారు మహిమపరచబడ్డట్టుగా ఉండదు. ఏమని ఉంటుంది అక్కడ? యేసుక్రీస్తు కార్యం ద్వారా తండ్రి మహిమపరచాడు, అంటే దేవుని మహిమపరచాడు. ఏ కార్యం చేయని చూడండి అక్కడ జనులు ఏం చేశారంటే ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచిరని ఉంటుంది. దేవుణ్ణి మహిమపరిచిరి. ఏ కార్యమైనా చూడండి మీరు, మత్తయి సువార్త నుండి లూకా సువార్త వరకు ఆయన చేసిన కార్యాలు చూడండి, ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచబడిన ఉంటుంది. మరి ఈనాటి కార్యాల్లో మరి దేవుడు మహిమపరచున్నాడా, మనిషి మహిమపరచబడుతున్నాడా అంటే చూడండి ఎక్కడ చూసినా కానీ ఏంటి, పలానా వ్యక్తి పేరు చెప్తూ అబ్బో ఈయన గొప్పవాడు, అబ్బో ఈయన చాలా చేస్తున్నాడు అంటే మనిషి పేరు ఎందుకు వస్తుంది అక్కడ? నువ్వేం చేస్తున్నావు? సమాజంలో ఉండి నీ నీతి కార్యాలన్నీ మనుషులకు కనబడేలా చేస్తున్నావు. నేనే చేస్తున్నాను, నా ద్వారానే జరిగిస్తున్నాడు, ఏదో దేవుని పేరు వాడతాడు. కానీ ఏంటి, దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని మెప్పు చేసుకుంటున్నావు? నిన్నే నువ్వు కనబరుచుకుంటున్నావు. అలా చేయడం వల్ల నీ ఫలం ఆల్రెడీ వచ్చేసింది. దేవుని దగ్గర నుండి నీకు వచ్చేది ఏది కూడా ఉండదు. కాబట్టి మీరు అలాగా ఉండొద్దు. ఎప్పుడైనా ఇలాంటి దాంట్లో డిస్టర్బ్ అయ్యారండి?
అయి ఉంటారు. ఎందుకంటే అన్నీ చేసిన తర్వాత మనల్ని ఒకవేళ పొగడలేదు అనుకో, ఏమైనా పేరు అనేది చెప్పలేరు అనుకో, ఏం చేస్తాం చెప్పండి? మనిషి అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు. చిన్న చిన్న దానికి కూడా మనిషి చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు. కానీ వాక్యంలోనికి మనం వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? తేలికగా అవి చాలా చులకనగా తీసుకుంటూ ఉంటాము. వాక్యంలో ఎప్పుడైతే మనం బలంగా ఉండమో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని పట్టుకుంటాయి గట్టిగా. ఇగో ఈ వ్యక్తిని పేరు చెప్పలేదు, ఇగో నువ్వు ఇంత చేసినా ఇలా జరిగించలేదని ఎన్నో ఏం చేస్తాయి మనలో చాలా పోరాటాలు అనేవి జరిగిస్తుంటాయి. రోమపత్రిక 7వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం. పంతొమ్మిది నుంచి చదువుకుందాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయ కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఏంటంట? ఏమని చెప్తున్నాడు అక్కడ? నేను చేయగోరు మేలు చేయక ఏం చేస్తున్నాడంట? చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసినట్ల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. ఏవైతే నేను దేవుని మహిమ కొరకు నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావో, దేవుణ్ణి మెప్పించడానికి నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావో, దేవుని మెప్పించడం వదిలేసి నిన్ను నువ్వు మెప్పించుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అది నీలో నివసిస్తున్న పాపమే కానీ అదేంటంట? అది దేవుని మహిమపరిచేది కాదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు మెప్పించుకోవడానికి తాపత్రయపడతావో, నీ యొక్క ఆశలను నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్తుంటావో అది నువ్వు ఒకవేళ దేవుందని చెప్పుకున్నా కానీ ఏంటంటే అది కాదు, అది దేవుంది కాదు. నువ్వు సరిగా వాక్యంలోనికి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే నీ యొక్క ఆశలను నెరవేర్చుకుంటావు, నీకు కావాల్సిందే నువ్వు కోరుకుంటుంటావు. ఏది కూడా దేవుని కొరకు వదులుకోవడానికి ఇష్టపడవు. అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు? అది పాపమే కానీ దేవునికి ఇష్టమైన క్రియ అనేది కాదని చెప్తున్నాడు. ఇంకా మాట్లాడు చెప్తున్నాడు ఏంటంట? నేను కోరని దానిని చేసినట్లా దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నది అని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించున్న కానీ వేరొక నియమము నా అవయమందు ఉన్నట్టు కనబడుచున్నది. నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయంలో పాప నియమానికి ఏం చేస్తుందంట? నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది. ఏం చేస్తుందంట? చెరబట్టి లోబరుచుకొనుచున్నది. అందరూ కూడా ఏం చేస్తారు? మేలు చేయాలనుకుంటారు కానీ ఏంటి? మేలు చెయ్యరు. ఏదైతే చెయ్యాలనుకుంటారో చెయ్యకుండా ఏం చేస్తారు? కీడునే చేస్తారు. అంటే మేలు అనేది చెయ్యాలని తెలుసు కానీ ఏం చేస్తుంది? శరీరం అనేది లోబరుచుకుంటుంది. కానీ దాన్ని జయించిన వాడే ఏం చేస్తాడు? క్రీస్తుకు దగ్గరగా అవుతాడు. దాన్ని జయించిన వాడు ఏమవుతాడు? శరీరానికి లోబడిపోతాడు. కాబట్టి శరీర నియమాన్ని దాటాలి, శరీరాన్ని లోబరుచుకోవాలి. శరీరాన్ని లోబరుచుకున్నప్పుడు ఏమవుతుంది? మనం దేవుడు అనుకునే మేలు అనేది మనం చేయగలుగుతాము. దేవుడు అనుకున్న రీతిగా మన నడక అనేది సాగుతుంది. అలా కాకుండా మన శరీరానికి మనం లోబడి ఎప్పుడైతే చేస్తామో అప్పుడప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇది చేయాలి అది చేయాలి అనుకుంటారు కానీ ఏం చేస్తారు చెప్పండి? దాన్ని చేయరు. ఏంటంటే వదిలేస్తారు. ఎన్నో నియమాలు అనేవి పెట్టుకుంటారు. ఇగో ఈ రోజు నుంచి ఈ నియమం అనేది కంపల్సరీగా పాటిస్తానని ఒక నియమం అనేది తీసుకున్నావు కానీ ఏం చేస్తుంది? అది కొన్ని రోజులు కాగానే ఏమైపోతుంది చెప్పండి? నీలో నుండి చల్లారిపోతుంది. దాన్ని అనేది నువ్వు వదిలేస్తూ ఉంటావు. దాన్ని పెద్దగా పట్టించుకోవు. చేస్తానని నువ్వే అంటావు కానీ ఏం చేస్తావు? ఒక నిర్ణయాన్ని తీసుకుంటావు కానీ కొద్ది రోజులు రాగానే ఏం చేస్తుంటావు? దాన్ని వదిలేస్తుంటావు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? దేనికి లోబడుతుంది? శరీరం అనేది పాప నియమానికి లోబడుతుంది. కొద్ది రోజులు రాగానే ఏమవుతుంది? మేలు అనేది చేయడం మర్చిపోతూ పర్లేదులే దాన్ని చేయకుంటే ఏమవుతుంది, దానివల్ల వచ్చే నష్టం ఏంటి అని ఏం చేస్తారు? వదిలేస్తూ
దేవునికి దగ్గరగా అవ్వాల్సిన మనము దేవుణ్ణి పక్కన పెట్టేసి వేరొక నియమానికి వెళ్ళిపోతుంటాము. కాబట్టి చెయ్యవలసిన మేలు తెలిసా కూడా ఏం చేస్తున్నారు అది చెయ్యట్లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. ఏంటంటే అక్కడ చెప్తూ మరలా ఒక హెచ్చరిక మాటగా యోహాను గారు రాస్తున్నాడు తన 3వ పత్రిక. ఏంటంటే ప్రియుడా అని చెప్తూ ఏమని చెప్తున్నాడు? చెడు కార్యములను కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఏంటంట, ఎప్పుడైతే మనం మేలు చేస్తామో వాడు ఏమైపోతాడంట? దేవుని సంబంధిగా మారిపోతాడు. అంటే మన మనస్సాక్షి, మన ఆత్మ ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించి మన బ్రతుకులు అనేవి ముందుకు సాగాలి. మన ఆత్మ దేన్నైతే హెచ్చరిస్తుందో ఇది తప్పు అన్నప్పుడు ఏం చేయాలి? అక్కడ కట్టుబడి ఉండాలి. ఆ మాటకు మనము కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఆత్మ అనేది కంపల్సరీగా గద్దిస్తుంటుంది. ప్రతి మనిషి ఆత్మ కూడా తప్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనం పొందుకున్నామో ఆ ఆత్మ అనేది మనకు గద్దింపునిస్తుంది. నువ్వు చేసేది తప్పు, కానీ ఏం చేస్తాను చెప్పండి? వేరొక నియమం అనేది నాకు కనబడుతుంది. ఏంటంటే, నేను చెయ్యగోరే మేలును వదిలేసి నేను అనుకోని కీడును నేను జరిగిస్తున్నట్టుగా నా హృదయాల్లో కనిపిస్తుంది అని పౌలు గారు అన్నట్టుగా ఏంటంటే, ఒకవేళ చేయవలసిన మేలేంటో మనకు తెలుసు. ఎవరైనా మనకు బాగా వచ్చి తిట్టారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? మన కోపం బాగా వచ్చింది అనుకోండి, మన అనుకోని విషయాలు మనం ఏ తప్పు చేయకుండా వాళ్ళు అనవసరంగా వచ్చి మనల్ని నిందిస్తున్నారు అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? లోపల నా ఆత్మ ఏం చేస్తుందంటే, పర్లేదు వదిలేసి. ఏంటంటే వాడు ఏదో విషయం మీద తిట్టేస్తున్నాడు, ఏదో అపార్థంలోనికి వెళ్ళిపోయినట్టున్నాడని ఆత్మ అంటుంది. కానీ శరీరం ఏమంటుంది చెప్పండి? శరీరం ఊరుకుంటుందా? నేను అనవసరంగా ఎందుకు తిడతాడు, అనవసరంగా ఎందుకు నిన్ను బయటికి లాగుతున్నాడు, నువ్వు కూడా ఏమనుకుంటే ఏమవుతుంది? నువ్వు ఇలా లోకువైపోతావు, జనాలందరికీ లోకువైపోతావు అని ఏం చేస్తుంది? శరీరం అనేది మనల్ని రెచ్చగొడుతుంటుంది. ఆ శరీర నియమాన్ని ఎప్పుడైతే మనం అదుపు చేసుకుంటామో, ఎప్పుడైతే ఆత్మ చెప్పినట్టుగా మన ప్రయాణం అనేది సాగుతుందో అప్పుడు నువ్వు మేలు చేసిన వానిగానే ఉంటావు. నీకు నువ్వు మేలు చేసిన వాడవే కదా, అవతల వాళ్ళకు కూడా నువ్వు మేలు చేసిన వాడవుగా ఉంటావు అని చెప్తున్నాడు అక్కడ. ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు ఏంటంట? దేవుని సంబంధి. ఏదైతే తప్పని తెలుస్తుందో దాన్ని జరిగించకుండా మనము ముందుకెళ్తామో, మన జీవితాల్లో తప్పును సరిదిద్దుకుంటూ మన జీవితాలు ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోతామో వాడు ఎవరంట? దేవుని సంబంధి. కానీ ఇక్కడ కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు అని చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచో మేలు చేయువారును సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అక్కడ చెప్తూ తిమోతి గారికి రాస్తూ చెప్తున్నాడు తన 1వ పత్రికలో. పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, బోధకుడైన వారు ఏం చేయాలంట? ఒక సరి అయిన క్రమాన్ని అనేది వారిలో నేర్పించాలి. ప్రతి దాన్ని కూడా గద్దించాలి, హెచ్చరించాలి. ఏదైతే తప్పులు ఉన్నాయో వాళ్ళకు చూపించాలి. ఇది తప్పు, ఇది సరి అయిన క్రియ కాదు అని వాళ్ళకు నేర్పించాలని అక్కడ తిమోతి గారికి రాస్తూ చెప్తున్నాడు. ఏంటంట, వారు వాస్తవమైన జీవంను సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు ఏం చేయాలంట? వేసుకొనుచు. మంచి పునాది ఒకవేళ నువ్వు వేసుకోవాలంటే
వేసుకోవాలంటే వాళ్ళని కంపల్సరీగా హెచ్చరించవలసిన విషయాలు అనేవి కొన్ని ఉన్నాయంట. అక్కడ ఏంటంటే మేలు చేయువారును, సత్క్రియలు చేయువారును, ఇంకేంటంట సత్క్రియలను ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని ఏం చేయాలంటే వాళ్ళకు ఆజ్ఞాపించాలి. ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో చూడండి, చాలా పెద్ద పెద్ద సంఘాల్లోకి వెళుతున్నా కానీ ఏంటి గర్విష్ఠులుగా ఉంటారు. గర్విష్ఠులుగా అంటే మాకంటే ఎవరు కూడా ఎక్కువ లేరు. దీనికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు సరిగా చెప్పకపోవడము, గద్దించకపోవడము, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ దగ్గరికి సరిగా చేర్చపోవడము. ఎవరైతే ఏం చేస్తున్నారంట, ఇహమందు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తమ కొరకు, తమ స్వకీయ దురాశల కొరకు ఏం చేస్తారంటే వారికి ఏదైతే ఇష్టమో అలాంటి బోధకులు ఏం చేసుకుంటున్నారంట పోగు చేసుకుంటున్నారు. వాళ్ళ కొరకు పోగు చేసుకొని అలాంటి వారి దగ్గరికే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పొగిడే వాళ్ళు, వాళ్ళని గద్దించని వాళ్ళు, వాళ్ళని ఖండించని వాళ్ళు, అలాంటి వారి దగ్గరికే వీళ్ళు వెళ్ళిపోతున్న విధానాన్ని మరి మనము చూస్తున్నాం. కానీ బోధకులైన వారి మీద ఉండవలసిన బాధ్యత ఏంటంటే ఏం చేయాలంట, మేలు చేయాలి. మేలు అంటే ఏంటంటే అవతలి వారికి ఇచ్చే బోధ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి, ఖండించాలి, గద్దించాలి, ఇంకేంటంట బుద్ధి చెప్పాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బోధకునికి ఉండవలసిన లక్షణం 16 తిమోతి 2 తిమోతి 3:16 చెప్తున్నాడు. 3:16 2 తిమోతి 3:16 ముగించుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంను పూర్ణముగా సిద్ధపడి ఏం చేయాలంట, ఫస్ట్ మేలు చేయాలంటే ముందుగా ఎవరు ఉండాలంట దైవజనుడు సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి. ఎలా సిద్ధపడాలంటే మనం మొట్టమొదటిగా చదువుకున్నాం 3:17 యాకోబు 3:17 ఏంటంట పవిత్రంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి, సులభంగా లోబడాలి, మృదువుగా ఉండాలి, కనికరం ఉండాలి, మంచి ఫలాలు అనేవి అతనిలో ఉండాలి, ఇంకా పరాపక్ష భేదం అనేది అతనిలో ఉండొద్దు. ఎవరైనా నావారు అనే విషయాన్ని అతడు ఆలోచించుకోవాలి. ఎలా ఉండాలంట, దైవజనుడు సన్నద్ధుడై అని చెప్తున్నాడు. ఏంటంట ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఏం చేయాలంట, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యం అనేది ఎందుకు ఇవ్వబడింది, ప్రయోజనకరంగా అది మలుచుకోవాలి, అలా మేలు చేయడానికి ఉపయోగించుకోవాలి. కానీ నేడు చేస్తున్న భక్తి ఏంటి చెప్పండి, అంతా పైపైన భక్తి, పైపైన ప్రేమించడం, అంతా పైపైన ప్రేమించడం, నటనా జీవితంగా మనిషి యొక్క జీవితం అనేది సాగుతుంది. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడము, లోపల ఎన్నో ఉంచుకొని ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడక ఇవి నాకెందుకులే ప్రతి విషయంలోనూ పూర్ణంగా సిద్ధపడాలి. ప్రతి దాని మీద విజయాన్ని సాధించాలి. మేలు చేయడం అంటే అవతల వాళ్ళకు ఏదో పనిచేయడం కాదు, మనల్ని మనము జయించుకోవడము, మనల్ని మనం జయించి అవతలి వాళ్ళకు కూడా ఏం చేయాలి, జయించడము నేర్పాలి. ప్రతి దాన్ని, ఒక కోపాన్ని కానీ, ఒక ద్వేషాన్ని కానీ, మనలో ఉన్న ప్రతి కల్మషాన్ని కానీ ఏం చేయాలి, జయించాలి. కానీ నేటి సమాజంలో అది ఏమైపోయింది, కరువైపోయింది. పైపైన భక్తి. ఇలా ఉండడం వల్ల వచ్చే లాభం ఏమీ కూడా ఉండదు. దానివల్ల దేవునికి వచ్చే ఉపయోగం కూడా ఏముండదు. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏముండదు, దేవునికి వచ్చే ఉపయోగం కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంట, ఏం చేయాలి మరి, మేలు చేయాలంటే ఏం చేయాలంట, మనల్ని మనము జయించుకోవాలి. మొట్టమొదటిగా మనల్ని మనం జయించుకోవాలి. ఎందుకంటే దేవుని దగ్గర వెళ్ళినప్పుడు కంపల్సరిగా మనకు తీర్పు అనేది జరుగుతుంది.
తీర్పు అనేది జరుగుతుంది. ప్రసంగి 12:14 ముగించుకుందాం. చూడండి ఒకసారి, ప్రసంగి 12:14 చివరి మాట. ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఏమని చెప్తున్నాడు ప్రసంగి అయినా సొలొమోను గారు చెప్తే ఏమని చెప్తున్నారంటే, గూఢమైన ప్రతి అంశంను గూర్చి ఇది దేవుడు అడగడు అని ఒకవేళ ఎవరైనా భరోసా కలిగి ఉంటే, ఆ విషయాన్ని గురించి దేవుడు పట్టించుకోడు, ఈ విషయాన్ని గురించి నన్ను అడగడు అనే ధైర్యం ఒకవేళ ఉంటే ఏమని చెప్తున్నాడంటే ఏంటంటే, అక్కడ సొలొమోన్ గారు చాలా క్లియర్గా రాయిస్తున్నాడు. ఏంటంటే ప్రతి గూఢమైన అంశము, ప్రతి విషయాన్ని గురించి కూడా ఏం చేస్తాడు దేవుడు విమర్శన చేస్తాడు. అది ఏ విషయమైనా సరే ఏం చేస్తాడు, ప్రతి విషయాన్ని అడుగుతాడు. ప్రతి విషయాన్ని గురించి అడుగుతాడు. కాబట్టి ఇట్టి జ్ఞానాన్ని మన మనసులో ఉంచుకొని ఏ విషయాలైతే మనం జరిగిస్తున్నాం, ఏ క్రియలు అయితే మనము జరిగిస్తున్నాం, వాటి అన్నిటి విషయాలు ఏం చేయాలి, జాగ్రత్త కలిగి శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు నాయన విలువైన మాటలు నీ వాక్యం ద్వారా మీరు అందించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ వాక్యం ద్వారా నాయన ఇదిగో నాయన మేలు చేయ వారంగా నాయన మమ్మల్ని మేము నాయన నీ కొరకు మలుచుకొని ఉన్నతంగా నీ కొరకు నాయన మమ్మల్ని మేము కట్టుకున్నట్టు కృపను వాటి మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. అలాగే జరిగిన పాఠ్యంతలోనూ తోడుగా ఉండిన బలలోనూ మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.